హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుపల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఎవరిని అడగాల్సిన పనే లేదు. అయితే ఈరోజు మీ ముందుకి హోండా అమేజ్ 2015 రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్, 11వ నెల రిజిస్ట్రేషన్, అంటే 2030 11వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. సింగిల్ ఓనర్, 1,13,000 కిలోమీటర్ తిరిగింది. హోండా అమేజ్ డీజిల్ వెహికల్ ఎక్స్వి, అంటే టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, ఏబిఎస్ వస్తుంది, ఇక ఆల్ ఫీచర్స్ దీంట్లో ఈ టాప్ ఎండ్ ఆల్ ఫీచర్స్ వస్తాయి. డీజిల్ వెహికల్ 24 ఇస్తుంది మైలేజ్, 24 ఇస్తుంది. నేనే స్వయంగా మా ఊరికి వెళ్ళి రావడం జరిగింది, వీడియో కూడా తీస్తున్నాను. 24 ఇచ్చింది నాకు మైలేజ్. ఒక్క ఇన్సూరెన్స్ ఒకటే మైనస్, చిన్న టచ్అప్లు అయితే పెయింట్ వేసుకున్నారు అంతేగాని డోర్లు కానీ బ్యానెట్ కానీ ఏది మారలా. ఇంజన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, A to Z ఒరిజినల్ ఉంది. మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూడండి, చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. వెహికల్ కూడా చాలా బాగుంది. టైర్లు కూడా చూడండి 90% ఉన్నాయి టైర్లు, 90% వరకు ఉన్నాయి టైర్లు. ఫ్రంట్ అద్దం ఒకటి మారింది, ఇది మారలే, ఇది కూడా మారలే, అన్నీ ఒరిజినలే. మారలే, అన్నీ ఒరిజినలే ఉన్నాయి. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ మనం చూసే చూడండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ, అలై వీల్స్ రావడం జరిగింది చూడండి. అలై వీల్స్ చిన్న డెంట్ అయింది ఇక్కడ, కానీ డోర్ మారలే, అద్దం మారలే, ఒరిజినలే. ఇంటీరియర్ అయితే హైలైట్ ఉంది, ఇంటీరియర్ చాలా బాగుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇది సీట్ యొక్క కవర్, ఇది అంతే, ఇది ఇంకా అట్లాగే ఉంది. ఈ డోర్ కూడా అన్నీ ఒరిజినలే, పవర్ విండోస్ అన్నీ ఉంటాయి. ఇక వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసే చూడండి. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ, వెహికల్ యొక్క గుడ్ స్పేస్ చూడండి, చాలా నీట్గా ఉంది. చూడండి, ఎక్కడ ఎంత చిన్న డ్యామేజ్ కూడా లేదు చూడండి, అసలు రస్ట్ అనేదే లేదు, ఎంత నీట్గా ఉందో చూడండి, చాలా నీట్గా ఉంది. టోల్ కిట్ మొత్తం ఉంది. డిక్కీ కూడా ఒరిజినలే ఉంది, అన్నీ ఒరిజినలే ఉన్నాయి. ఇక వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ, బ్యాక్ సైడ్ టైర్లు కూడా బాగున్నాయి, 80% పైననే. ఈ డోర్లు కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి, ఇవన్నీ ఒరిజినల్ ఉన్నాయి. 4 పవర్ విండోస్, సెంటర్ లాక్, మిర్రర్ అడ్జస్ట్మెంట్, మిర్రర్ ఆటోమేటిక్ లాక్ కూడా అవుతుంది. టాప్ ఎండ్ వేరియంట్గా ఇది. ఇక్కడ వస్తే ఇక్కడ ఉన్నాయి కదా అద్దాలు, క్లోజ్ అవుతాయి, ఆన్ చేస్తే ఆఫ్ అవుతాయి ఇక్కడ, ఎందుకంటే చూపిస్తుంది చూడండి, క్లోజ్ అయిపోతుంది అద్దం, ఓపెన్ అయిపోయింది. మిర్రర్ అడ్జస్ట్మెంట్, A to Z అన్నీ ఉన్నాయి. రీడింగ్ కూడా చూడండి, 1,13,169 కిలోమీటర్లు. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, మ్యూజిక్ సిస్టమ్ ఉంది. వెంటనే స్టార్ట్ అయిపోయింది, కరెక్ట్ పొజిషన్లోకి వచ్చేసినాం. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది, కొంచెం టైం పడుతుంది. ఓకే, ఏసీ చిల్డ్, చాలా చల్లగా వస్తుంది ఏసీ. వెహికల్ యొక్క ఇంజన్ బీటింగ్ కూడా చూడండి, ఇంజన్ బీటింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఏసీ చిల్డ్, బ్యాటరీ కొత్తది, A to Z ఆపరాన్స్ కూడా చూడండి, ఎక్కడ డిస్టర్బ్ కాలే, ఒరిజినల్ షోరూమ్స్ వచ్చినట్లే ఉన్నాయి. ABS ఉంది, బ్యానెట్ ఒరిజినలే, అద్దం ఒకటే రిప్లేస్ అయింది, ఇంకేది రిప్లేస్ కాలే. 100
ఎంత 110 220 కిలోమీటర్లు నేనే నడిపిన. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. నా వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది, A to Z ఒరిజినల్ ఉంది, నేను చెప్పినట్టే ఉంటుంది. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే 3,90,000 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 3,90,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఇస్తా అన్నారు. మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948588921. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.